హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా డెవలపర్స్. ఈరోజు మనము మెగా డెవలపర్స్ వాళ్ళకి సంబంధించిన మెగా ఆర్చిడ్ అపార్ట్మెంట్ దగ్గర అయితే ఉన్నాము. సో ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే మనము ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బిఎన్ఐడి లొకేషన్లో అయితే ఉంది. సో మనకు ఈ ప్రాపర్టీ నుంచి ఎగ్జాక్ట్లీ బిఎన్ఐడి వచ్చేసి 800 మీటర్స్ దూరంలో అయితే ఉంది. అండ్ హస్తినాపురం చౌరస్తా కూడా మనకు 800 మీటర్స్ దూరంలో అయితే ఉంది. అండ్ మనకు నియర్ బై బీడీ రెడ్డి గార్డెన్స్ 400 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. అండ్ దావత్ రెస్టారెంట్స్ మనకు బిసైడ్ జస్ట్ 1 మినిట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంది. సో మనకు కంప్లీట్గా ఈ ప్రాపర్టీ వచ్చేసి ఆల్మోస్ట్ డెవలప్ అయిన ఏరియాలో అయితే ఉంది. సో మనము లైఫ్ స్టైల్ పరంగా చూసుకుంటే మనకు హస్తినాపురంలో ప్యాంటలూన్స్ కానివ్వండి, అండ్ మెడికల్ పరంగా మనము వెల్నెస్ హాస్పిటల్ కానివ్వండి, పయోనియర్ హాస్పిటల్ కానివ్వండి, హస్తినాపురంలో మనకు ఇది ఆల్మోస్ట్ మనకు డెవలప్ అయి ఉన్నాయి. హస్తినాపురంలో పీవీఆర్ సినిమాస్ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో దాంట్లో ఈ నియర్ బై డెవలప్ అయిన ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ఉంది. సో మనము ప్రాపర్టీ గురించి చూసుకుంటే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 434 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అయితే మనం కడుతున్నాము, 3 BHK. అది కూడా మనకు నార్త్ ఫేస్ వస్తుంది. సో మనము యూడిఎస్ని చూసుకుంటే 86.5 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాంట్లో భాగంగా మనకు ఏమవుతుందంటే పార్కింగ్కి ఎటువంటి ఇష్యూ ఉండదు. మనకు 5 ఫ్లోర్స్ వస్తున్నాయి. అండ్ మనకు యూడిఎస్ కూడా 86.5 స్క్వేర్ యార్డ్స్ ఉండడం వల్ల మనకు పార్కింగ్ ఇష్యూ కూడా ఎటువంటి ఇష్యూ కూడా ఉండదు. అండ్ మనకు 24/7 మనకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనకు వాచ్మెన్ రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ప్రజెంట్ వచ్చేసి ఇది మనకు కన్స్ట్రక్షన్లో ఉంది. సో మనకు ఇది కంప్లీట్ కావడానికి ఇంక 4 నుంచి 5 నెలలు అయితే టైం పడుతుంది మనకు. అండ్ మనము చుట్టుపక్కల కూడా కంప్లీట్గా డెవలప్ అయి ఉన్నాయి. సో మనకు స్కూల్స్ పరంగా కానివ్వండి, హాస్పిటల్ పరంగా కానివ్వండి, అండ్ లైఫ్ స్టైల్ పరంగా కానివ్వండి, సో కంప్లీట్గా ఆల్మోస్ట్ డెవలప్ అయి ఉంది. సో మనము ఇక్కడ ఒకవేళ మనము రేపొద్దున రీసేల్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి ఈ ప్రాపర్టీ మంచి ఆప్షన్ అయితే ఇస్తుంది మనకు. ఆల్మోస్ట్ ఇక్కడ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి నియర్ బై మనకు 1 lakh పైనే నడుస్తుంది. సో మనకు ఫ్లాట్ వచ్చేసి కంప్లీట్గా 2865 స్క్వేర్ ఫీట్ అయితే వస్తుంది. మనకు ఫ్లాట్లో పైకి రాగానే మనకు మన ఫ్లాట్కి ఆనుకునే లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మనకు కారిడార్ కూడా చూస్తున్నారు, ఆల్మోస్ట్ మనకు 18 ఫీట్స్ దగ్గర 18 ఫీట్ వరకు వస్తుంది. అండ్ విడ్త్ వచ్చేసి మనకు 7 ఫీట్ దాకా వస్తుంది మనకి. అండ్ వెంటిలేషన్ పరంగా అయితే మనము కంప్లీట్గా చాలా బాగా అయితే వస్తుంది మనకు. అండ్ ఇదే మీకు నేను చెప్పింది. సో ఇటు పక్క చూసుకుంటే మనకు దావత్ రెస్టారెంట్ ఇదే మనకు పక్కనే ఉంటుంది. అండ్ ఇటు పక్క మనకు స్వస్తిక్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. సో జెడ్పీ రోడ్ కూడా మనకు నియర్ బై పక్కనే ఉంటుంది, జస్ట్ 1 మినిట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే. అండ్ కంప్లీట్గా ఇప్పుడు మనము ఫ్లాట్ గురించి చూసుకుంటే ఈ ఫ్లాట్లో వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మనకు డోర్ వచ్చేసి 8 ఫీట్ పైన వస్తుంది. సో డోర్ అయితే చూస్తున్నారుగా, కంప్లీట్గా టేక్ వుడ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు కంప్లీట్గా రెడ్ బ్రిక్తో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అండ్ మనకు శాండ్ యూజ్ చేస్తున్నారు. సో మనకు వెంటిలేషన్ పరంగా అయితే మనకు మన మెయిన్ డోర్ పక్కనే వెంటిలేషన్ కోసము పెద్ద విండో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూస్తున్నారుగా, సో మనకు మెయిన్ డోర్ కూడా టేక్ వుడ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు ఇది వచ్చేసి హాల్. కంప్లీట్గా మనకు హాల్ వచ్చేసి 2865 స్క్వేర్ ఫీట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మనకు చూసుకుంటున్నారుగా ఎంత స్పేషియస్గా అయితే ఉందో హాల్. ఈ హాల్లో మనము చూసుకుంటే మనము కంప్లీట్గా ఇక్కడ ఇది వచ్చేసి మన కమర్షియల్ ఏరియాలో ఉంది కాబట్టి కమర్షియల్ టైప్ ఆఫ్లో మనము బిల్డ్ అయితే చేస్తున్నారు ఈ మెగా డెవలపర్స్ వాళ్ళు. సో దీనిలో చూసుకుంటే మనము ఇది వచ్చేసి మనకు కిచెన్. సో ఇక్కడ కూడా మనకు ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎక్కడ కూడా ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి ఎక్కడ కూడా మనకు సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. కంప్లీట్గా మనము ఇంటీరియర్లో మాత్రమే చేయించుకోవాలి. సో చూస్తున్నారుగా, సో వెంటిలేషన్ పరంగా చూసుకోండి. సో ఇది మనకు విండోస్ అయితే పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓపెన్ కిచెన్. సో ఓపెన్ కిచెన్లో నుంచి మనకు కంప్లీట్గా ఇక్కడ మనకు వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో వాష్ ఏరియా కూడా చూసుకుంటే మనకు స్పేషియస్గా అయితే ఉంది. అండ్ కంప్లీట్గా మనకు ముందర పక్కన 30 ఫీట్ల రోడ్ అయితే ఉంది. అండ్ చూస్తున్నారుగా, సో ఇక్కడ నుంచి మనము చూసుకుంటే ఇది వచ్చేసి మనకు గెస్ట్ రూమ్. సో గెస్ట్ రూమ్లో కూడా మనకు ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా సిట్అవుట్ ఏరియా అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్గా యూపీవీసీ డోర్ అయితే వస్తుంది. సో కంప్లీట్గా యూపీవీసీ అండ్ గ్లాస్ డోర్ అయితే వస్తుంది. అండ్ కంప్లీట్గా ఇక్కడైతే మనకు స్టీల్ రైలింగ్ విత్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రతి రూమ్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఫ్యాన్ అండ్ ఒక ఎలక్ట్రిక్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జనరేటర్ నుంచి మనకు ఎప్పుడైనా సరే పవర్ పోయినప్పుడు మనకు పవర్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యేటట్టు వీళ్ళు ప్రతి రూమ్కి ఒక ఫ్యాన్ అండ్ ఒక ఎలక్ట్రిక్ బల్బులు అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు గెస్ట్ రూము. సో దీంట్లో వచ్చేసి మనము ఈ హాల్లో వచ్చేసి మనము ఇంటీరియర్ని ఇటు పక్క మనము ఆర్చ్ క్రియేట్ చేసుకుంటే కంప్లీట్గా
ఇది మనకు సపరేషన్ అయిపోతుంది. ఇక్కడ వచ్చిన గెస్ట్లు కూర్చోవడానికి ఇక్కడ మనకు సోఫా వేసుకుంటే ఇక్కడ వాళ్ళు కూర్చోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనము టీవీ యూనిట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. టీవీ యూనిట్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా యూపీవీసీ విండోస్తో గ్లాస్తో వస్తుంది. సో కంప్లీట్గా ఇది కూడా మనకు వెంటిలేషన్ పరంగా చూస్తున్నారుగా. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో మనం తీస్తున్న వీడియో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వెంటిలేషన్ అయితే ఇంత బాగా అయితే వస్తుంది. సో దీంట్లో మనం ఇక్కడ వచ్చేసి మనము డైనింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వీళ్ళు వచ్చేసి మనకు పూజ రూమ్ అయితే ఇక్కడ కట్టించిస్తున్నారు. ప్రజెంట్ అయితే కట్టలేదు, బట్ ఇక్కడ మనకు ఈ ఏరియాలో ఇది చూస్తున్నారుగా. సో ఇది మనకు వచ్చేసి పూజ రూమ్ మనకి ఇక్కడ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇది చూసుకుంటే మనము మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకు విండో చూస్తున్నారుగా. సో ఇంత పెద్ద విండో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ కూడా చూస్తున్నారుగా మనకు విండోస్ వెంటిలేషన్ పరంగా మనకు ఎటువంటి ఇబ్బంది లేని సైట్. అండ్ దాంతోపాటు వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్లో వచ్చేసి మనకు సింగిల్ డైవర్టర్లు అయితే ఇస్తున్నారు చూస్తున్నారుగా. దాంట్లో కూడా మనకు కమోడ్లు వచ్చేసి సెరా కంపెనీవి అండ్ ట్యాబ్లు కూడా మనకు సెరా కంపెనీవి. అండ్ కమోడ్ వచ్చేసి మనకు వాల్ మౌంటెడ్ ఇస్తున్నారు. సో సింగిల్ సీట్ కాదు, మనకు వాల్ మౌంటెడ్ గోడలోనే ఫిక్స్ అయి ఉంటుంది. సో ఇంకా టైల్స్ కూడా మనకు ఆల్మోస్ట్ 2x4 టైల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో చూస్తున్నారుగా మనకు వెంటిలేషన్ పరంగా చూడండి, మనము ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇంత పెద్ద విండో మనకు వెంటిలేషన్, మనము న్యాచురల్ సన్లైట్ మనకు ఈజీగా దొరుకుతుంది. సో మనం ఇక్కడ యూపీవీసీ విండోస్ ప్లస్ గ్రిల్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు ఇక్కడ ఏంటంటే ఇంటీరియర్తో చేయించుకోవాలి. ఏది చేయించుకున్నా మనము ఇంటీరియర్తో చేయించుకోవాలి. సో ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకు ఏంటంటే ఎక్కడ కూడా మనం సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, సజ్జా మాత్రమే ఇస్తున్నారు. సో సజ్జా అయితే చూసుకోండి, మనము సజ్జా మాత్రమే ఇస్తున్నాము. రిమైనింగ్ మొత్తం వచ్చేసి మనము ఇంటీరియర్లో చేయించుకోవాలి. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము మాస్టర్ బెడ్రూమ్లో ఏదైతే ఇస్తున్నామో అదే ఇస్తున్నాము. సో సజ్జా ఇస్తున్నాము. అండ్ ఎక్కడ కూడా సెల్ఫ్ అయితే రావట్లేదు. అండ్ విండోస్ పరంగా అయితే చూసుకుంటే మనము పెద్ద పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ కోసము. న్యాచురల్ సన్లైట్ మనకు మన రూమ్లోకి వచ్చేటట్టు అయితే ఉంటుంది. గ్రిల్స్ అండ్ యూపీవీసీ కూడా దాంట్లో కూడా మనం 90 సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. 90 సిరీస్ యూపీవీసీ. అండ్ మనము సేఫ్టీ పరంగా గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు అటాచ్డ్ బాత్రూమ్. సో అటాచ్డ్ బాత్రూంలో కూడా చూస్తున్నారుగా. సో అటాచ్డ్ బాత్రూంలో వచ్చేసి మనకు అటాచ్ బాత్రూంలో సో దీంట్లో కూడా ఏం చేస్తున్నారంటే వాల్ మౌంటెడ్ మనకు వచ్చేసి సింగిల్ డైవర్టర్లు ఇస్తున్నారు. అండ్ కమోడ్స్ వచ్చేసి వాల్ మౌంటెడ్. అండ్ మనకు టైల్స్ వచ్చేసి 2x4 టైల్స్ అయితే దీంట్లో కూడా రావడం అయితే జరుగుతుంది. సో స్పేషియస్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చిన్నగా అయితే ఏం లేదు. సో కంప్లీట్గా అన్ని సెరా కంపెనీవి దానిలో ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి బాత్రూంలోనూ. అండ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ కానివ్వండి, లేదంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా మనము సెరా కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ టైల్స్ పరంగా కూడా మనము ఫ్లోరింగ్ టైల్స్కి 2x4 టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మనము డ్రెస్సింగ్ యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ కబోర్డ్ ఇంటీరియర్లో మనం చేపించుకుంటే సపరేట్గా ఇది ఉండిపోతుంది మనకు. సో డ్రెస్సింగ్ టేబుల్ చేయించుకున్నా లేదన్నా ఏదైనా సరే మనం ఇక్కడ స్టోర్ పరంగా చేసుకోవడానికి కూడా మనకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకు స్లాబ్ కూడా మనకు ఆల్మోస్ట్ 11 ఫీట్ల హైట్ ఉంటుంది. సో స్లాబ్ హైట్ చూస్తున్నారుగా. సో మనకు కంప్లీట్గా 11 ఫీట్ల హైట్ మనకు ఫాల్ సీలింగ్ నెక్స్ట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఉంది. సో దాని తర్వాత మనకి ఏమేమి వర్క్ ఉంది, ప్లంబింగ్ వర్క్ ఉంది, ఎలక్ట్రికల్ వర్క్ ఉంది, అండ్ ఫ్లోరింగ్ వర్క్ ఉంది. సో దానికోసం మనకు 4 to 5 months టైం అయితే పడుతుంది. సో ఇది కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూంలో వచ్చేసి మనకు సింగిల్ సీటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు వాల్ మౌంట్ రావట్లేదు దీంట్లో. కమోడ్స్లో వచ్చేసి సింగిల్ సీట్ అయితే ఇస్తున్నారు. అండ్ రిమైనింగ్ వచ్చేసి మనకు డైవర్టర్లు. సో దీంట్లో ఒకటి మాత్రమే మనకు వాల్ మౌంట్ అయితే రావట్లేదు. సో రిమైనింగ్ 2 బాత్రూమ్లలో మనకు వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైల్స్ కూడా 2x4 దీంట్లో కూడా కామన్ బాత్రూంలో అయితే ఇస్తున్నారు. అండ్ దాని పరంగా సో ఇటుపక్క మనము హాల్లో చూసుకుంటే హాల్లో వచ్చేసి కంప్లీట్గా 2x4 టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇటుపక్క చూసుకుంటే మీరు వెంటిలేషన్ పరంగా చూసుకోండి. సో గల్లీ ప్రొవైడ్ చేశారు. సో ఈ గల్లీలో కూడా మనకు ఆల్మోస్ట్ 4 feet గల్లీ అయితే ఉంది. సో ఈ గల్లీలో వచ్చి ఇక్కడ ఇటుపక్క నుంచి మనకు వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మనకు వాష్ ఏరియాకి సంబంధించిన ట్యాప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ మనము దీన్ని మనము
మనము సిట్అవుట్ ఏరియా లాగా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ వెంటిలేషన్ పరంగా అయితే ఉంటుంది. అండ్ ముందర పక్క చూసుకుంటే మనము, సో ఈ ముందర పక్క వచ్చేసి మనము కంప్లీట్గా లిఫ్ట్ పక్కన గ్రిల్ ఇక్కడ కట్టించేసుకున్నాం అనుకోండి, కంప్లీట్ ఇది ఇండివిజువల్ హౌస్ మాదిరే ఉంటుంది. మనము సో అవతల నుంచి ఎవరైనా పర్సన్ వచ్చినారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు స్టెప్స్ లేదంటే మనము లిఫ్ట్ యూజ్ చేసుకుని పైకి వెళ్ళిపోతారు. ఇటుపక్క రావడానికి అయితే ఆప్షన్ ఉండదు. సో ఇక్కడ కూడా మనము కంప్లీట్గా ఇటుపక్క గ్రిల్ కట్టించుకున్న కంప్లీట్గా సేఫ్టీ పరంగా అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు మనకు కంప్లీట్గా. సో చుట్టుపక్కల మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్గా అపార్ట్మెంట్ కల్చరే ఉంది. సో రేపొద్దున మీరు రీసేల్ చేసుకోవాలనుకున్న కూడా మనకు మంచి ఆప్షన్ ఇది. సో చూస్తున్నారుగా ఎంత స్పేషియస్గా అయితే ఉందో మనకి. సో చుట్టుపక్కల ఎటుపక్కల చూసుకున్నా కూడా మనకు కంప్లీట్గా డెవలప్ అయిపోయింది ఆల్మోస్ట్. సో మనము ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అండ్ మనకు టీకేఆర్ కాలేజ్ ఉంది నియర్ బై. మనకి ఇక్కడ నుంచి 1.5 to 2 kilometers మనకు ఆల్మోస్ట్ అన్నీ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో మనకు లైఫ్ స్టైల్ పరంగా కూడా మనకు చాలా డెవలప్ అయిన ఏరియా. అండ్ రేపొద్దున మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకొని, ఇప్పుడు ఇన్వెస్ట్ పరంగా చేసుకొని రేపొద్దున రీసేల్ చేసుకోవాలనుకున్న కూడా మనకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో మీరు ఒకసారి అయితే ప్రాపర్టీ అయితే విజిట్ చేయండి. సో కంప్లీట్గా మనకు ఫ్లాట్ ఏరియా వచ్చేసి 2865 SFT. వీళ్ళు చెప్పడం అయితే మనకు 6600 ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో చెప్తున్నారు. సో స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మనకు కంప్లీట్గా ఆల్మోస్ట్ డెవలప్ అయిన ఏరియాలో 6600 అంటే మనకు మంచి రేటే. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన మెగా డెవలపర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.